మొన్నటి వరకు 3 రాజధానులు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 3 పట్టణాలు కలిపి మావిగన్ అంటూ కొత్త ప్రతిపాదన అయితే చేశారు. ఈ ప్రతిపాదనను అసలు మీరు స్వాగతిస్తారంటారా? అసలు ఆ ప్రతిపాదన నేనే కాదు, ఏ ఆంధ్రుడు స్వాగతించడు, ఏ భారతీయుడు కూడా స్వాగతించడు. ఎందుకంటే గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఈ మావిగన్ అనే 3 పట్టణాలు కలిపి ఎక్కడికి వెళ్ళిందో మరి ఆయనే ఆలోచించుకోవాలి. లేదా ఆయనకి ఏమన్నా మతి భ్రమించి ఏమన్నా మాట్లాడుతున్నాడేమో, దాని గురించి ఆలోచించుకోవాలి. పోయినసారి 3 ముక్కలు ఆటాడి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కాదు, ప్రతి చోటకి తెలంగాణ ఎట్లయితే అభివృద్ధి చేశామో అట్లాగే ఇప్పుడు దీన్ని చేస్తే మళ్ళీ విడిపోయిద్ది, ఆంధ్రులు ఇబ్బంది పడతారు అని ఏదేదో మాట్లాడి ఏదేదో పిచ్చి కోతలు కూసి ఆ ఒకటేమో కర్నూలు ఏమో జ్యుడిషియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏమో వైజాగ్, అలాగే మన పరిపాలనా రాజధాని వచ్చేపాటికి అమరావతి అని చెప్పేసి చెప్పాడు. అలాగే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్లకు వెళ్ళబోయే ముందు ముందు వైజాగ్ రాజధాని ప్రకటించేశాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎలక్షన్లు అయిపోయి వాళ్ళు ఓడిపోయి వాళ్ళకి కొంచెం మెంటల్లీ డిసార్డర్డ్ ఏదన్నా వ్యాధి ఏమన్నా వచ్చింది ఒకసారి చూపించుకుంటే మంచిదేమో అన్న ఆలోచన. అంటే ఎందుకంటారు? ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత కల్పించిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే నేను వస్తే మార్చడం గ్యారంటీ అంటున్నాడు కదా మరి ఆయన. అసలు అసలు జగన్మోహన్ రెడ్డి గారు 10th క్లాస్లో పేపర్లు కొట్టేసి పాస్ అయిన ఆయన, డిగ్రీ కూడా లేని ఆయన రాజ్యాంగం గురించి తెలియదు అనుకుంటా. ఒకసారి మన పార్లమెంట్లో కానీ ఒకసారి మన పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత అది మార్చడం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు కదా, మన మెంటల్ ట్రంప్ వల్ల కూడా కాదు. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక మీరు మార్చంగా లేదు, నేను మార్చలేనా? మీకు ఇప్పుడు ఆ బలం ఉంది కాబట్టి మీరు మార్చారు, రేపు నాకు బలం వస్తుంది, నాకు సపోర్ట్ చేసే ప్రభుత్వం వస్తుంది అక్కడ, అప్పుడు నేను మార్చలేకపోతానా అనే సవాల్ అయితే చేస్తున్నారు కదా మరి. అంటే వీళ్ళకి సపోర్ట్ చేసే ప్రభుత్వం అంటే ఏది? ఏమంటారు? కాంగ్రెస్ అంటారా, లేకపోతే బీజేపీ అంటారా, లేకపోతే ఏమంటారు? పోయినసారి మీకు సపోర్ట్ చేసే ప్రభుత్వం ఉంది కదా, పోయినసారి మీకు సపోర్ట్ చేసే ప్రభుత్వం లేదా? బీజేపీ సపోర్ట్ చేయకుండానే మీరు పోయినసారి ఇన్న రాజకాలు చేయగలిగారా కేంద్ర ప్రభుత్వంలో? చెప్పండి. అట్లా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది వాళ్ళ ఎప్పుడు ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారో లేదా వాళ్ళకి తగ్గట్టుగా ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టు వాళ్ళు ముందుకు వెళ్తారు, వాళ్ళ వ్యూహరచనలు ఉంటాయిలే. కానీ ఏదో నీకే సపోర్ట్ చేస్తారు, నువ్వే చెయ్యాలి అనుకుంటాం అసలుకి అది కరెక్ట్ కాదు. అది అసలుకి అందరూ స్వాగతించే విషయం కూడా కాదు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక కళ్ళు మూసుకున్నారు, 2.5 సంవత్సరాలు సగం టైం అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకోండి, 1 సంవత్సరం అయిపోగానే నేను పాదయాత్ర మొదలు పెడతాను, 1.5 సంవత్సరాల పాటు ప్రజల్లో తిరుగుతాను, ప్రతిరోజు మా కార్యకర్తలు చంద్రబాబు నాయుడికి సినిమా చూపిస్తారు. ఏందంటారు ఈ సినిమాలు కూడా ఏందంటారు అసలుకి? ఏంది నాకు తెలిసి మన జగన్మోహన్ రెడ్డి గారు పోయిన 5 సంవత్సరాలు మా తెలుగుదేశం కార్యకర్తల దగ్గర సినిమా చూసినట్టు ఉన్నాడు. ఇంకా ఆ భ్రమలో నుంచి పోకుండా ఆ సినిమా గురించే గుర్తొస్తుంది. అసలు పోయినసారి నువ్వు సీఎంగా ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని తిరిగి నువ్వా మళ్ళీ కాలినడక నడిచి ఇది చేసేది? నువ్వు నిజంగా ఇంత చిత్తశుద్ధి ఉన్న సీఎం అయితే పోయినసారి ఏమైంది? పోయినసారి ఎక్కడికి వెళ్ళాలన్నా హెలికాప్టర్లో వెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకొని చెట్లు నరికేసి ఆ బిల్డింగ్లు కూలగొట్టేసి చేసి నువ్వు ఇప్పుడు అధికారంలోంచి పోగానే నేను పాదయాత్రలు చేస్తాను, ప్రజల మీద దండయాత్రలు చేస్తాను అంటే ఇక్కడ ఎవరు కూర్చొని చూడడానికి కానీ వినడానికి కానీ ఇంకా ప్రజలందరూ సిద్ధంగా లేరేమో అని నా అభిప్రాయం. అంటే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకంటారు? పదే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం ఎందువల్ల అంటారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందువల్ల అనేది అందరికీ తెలుసు కదండి. అది ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండే అది. రెచ్చగొట్టాలి, ఎదురోళ్ళు రెచ్చిపోవాలి, గొడవలు చేయాలి, ధర్నాలు చేయాలి, అన్నీ చేసుకోవాలి. ప్రశాంతంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండటం వల్ల మన జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు నచ్చట్లేదు. ఇప్పుడు శవాలను డోర్ డెలివరీలు చేయట్లేదు, డాక్టర్లను రోడ్ల మీద చంపేయట్లేదు, అలాగే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మధ్యలో కుల గొడవలు పెట్టట్లేదు. అందరూ సంతోషంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మన జగన్మోహన్ రెడ్డి గారు
చూసి ఓర్చుకోలేకపోతున్నాడు. ఉమ్. ఆయన ఎట్లాంటి టైప్ అంటే స్పైడర్ అనే ఒక సినిమా ఉంది, అవును. మహేష్ బాబు గారి స్పైడర్. అందులో ఒక విలన్ ఉంటాడు, వాడు అందరు నవ్వుతా ఉన్నాడు అనుకోండి, వీడు బాధపడిపోతా ఉంటాడు. అదే అందరు ఏడుస్తా ఉన్నారు అనుకోండి, వాడు ఎట్లా పక్కకి జుట్టు సర్దుకుంటా వాళ్ళని చూసి వీడు సంతోషపడిపోతా ఉంటాడు. కొంచెం ఆ టైప్ క్యారెక్టర్ మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఓకే, అది సినిమా క్యారెక్టర్ తో పోల్చారు, అంతవరకు బానే ఉంది. అంతవరకు ఒక పక్కన పెడితే సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారిని చంద్రబాబు నాయుడు గారు పెంపుడు కుక్క అని చెప్పి మాట్లాడిస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే దాని మీద ఆయన స్పందించలేకపోతున్నాడు. వాళ్ళ కార్యకర్తలు మాట్లాడినా కానీ, లేదంటే వాళ్ళ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే కనుక ఏకంగా కాంపౌండ్ లో మనిషి అనే మాట అయితే మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు అసలుకి? అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారు తీసి పక్కన పెడితే, ఆ మాట్లాడే వైసీపీ కార్యకర్తలకి సిగ్గుండాలి, బుద్ధి ఉండాలి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారి నాన్న ఎవరో, షర్మిలారెడ్డి గారి నాన్న కూడా ఆయనే. అవును. మన జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ ఎవరో, షర్మిలారెడ్డి గారు వాళ్ళ అమ్మ కూడా ఆమె. అవును. అయినప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నదేంటి, షర్మిల గారి దగ్గర లేనిదేంటి? అన్నకు సపోర్ట్ చేయట్లేదు, అన్నను ఎదిరిస్తుంది. అన్నను సపోర్ట్ చేయలేదు, అది వాళ్ళకి ఉన్న ఇప్పుడు ఫ్యామిలీలో ఉన్న మ్యాటర్స్ అండి. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ ఇంట్లో 100 జరుగుతూ ఉంటాయి, అవును. లేదా కార్యకర్తలలో 1,00,000 జరుగుతూ ఉంటాయి. అవన్నీ పక్కన ఇంట్లో వాళ్ళు లేదా వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే పరువు తక్కువ జగన్మోహన్ రెడ్డి గారికా లేకపోతే వీళ్ళకా? అది కార్యకర్తలు వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి భావజాలం వాళ్ళది. ఇప్పుడు రోజా గారు అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు ఎట్లాగైతే పబ్బులకి వెళ్ళి స్కట్లు వేసుకుని ఎట్లా డాన్స్లు వేసారు అందరూ చూశారు. అవును. ఆమె గురించి మాట్లాడండి. అంత ఉన్నట్టు అయితే ఏ రోజన్నా షర్మిల గారు బయటికి చీర కాకుండా కనీసం డ్రెస్ వేసుకొని తిరిగిన రోజులు ఉన్నాయా? ఎంతగా ఆ పాదయాత్రలో తప్పితే, అది కూడా కొంచెం నడవడానికి ఫ్రీగా ఉండాలి కాబట్టి వేసుకున్నారు. ఆ తర్వాత పాదయాత్రలో కాకుండా అది కూడా మొత్తం ఫుల్గా కవరింగ్ డ్రెస్సే కదా. ఏది వల్గర్గా అశ్లీలంగా ఏది వేయలేదు కదా. రోజా గారు లాగా డాన్స్లు వేయటం, పబ్బుల్లో మందు తాగటం అట్లా వీడియోలు ఏం బయటికి రాలేదు కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళ మహిళా కార్యకర్తలను చూసుకుంటే బెటర్. అంతేలే కానీ ఇప్పుడు వాళ్ళ చెల్లి వాళ్ళకి సపోర్ట్ చేయలేదంటే అది వాళ్ళ అంతర్గత విషయం. వాళ్ళ చెల్లి ఎవరికి సపోర్ట్ చేసుకునిందో ఏది, ఆమె ఎంత పద్ధతిగా గెలిచిద్ది, అందరినీ ఎంత పద్ధతిగా మాట్లాడిద్ది. ఏ రోజు మీకులాగా కార్యకర్తలాగా బూతులు తిట్టి లేదా తిట్టించి. ఇప్పుడు వాళ్ళు తిడుతున్నారు సరే, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడు అసలుకి? నేను అనుకున్న ఉన్న కారణం ఏంటంటే ఇప్పుడు మహిళల మీద గౌరవం లేదా మీకు అంటూ మన ఆంధ్రజ్యోతి ఆఫీసుల మొదలు ధర్నా చేశారు. ఇప్పుడు సొంత చెల్లిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుందా, మరి వైసీపీ నాయకులకు చేమ కుట్టినట్లేదా? అసలు మాట్లాడుతుంది వైసీపీ నాయకులు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు మరి? ఇది అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్వభావం అది కాదు కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిగతమైన స్వభావం ఉంటుంది. అది ఇప్పుడు మనం అందరు చెప్తా ఉంటారు, ఎవరు రోసయ్య గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ పాతగా ఉన్న నాయకులందరూ చెప్తా ఉంటారు. ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మొహం కూడా చూడడానికి ఇష్టపడేవాడు కాదు అని రోసయ్య గారు చెప్పారు. అలాగే ఈ రోజున వాళ్ళ చెల్లిని తిడుతున్న బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఆ రోజున స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మని, ఏమమ్మా విజయమ్మ, నీకు నీ కొడుకు సీఎం పదవి కావాలా అని ఏకవచనంతో మాట్లాడిన మాటలు ఎన్నో ఉన్నాయి. మొన్న ఏడ్చాడు కదండి పాపం. అవన్నీ దొంగ ఏడుపులు ముసలి కన్నీళ్ళు కరవడం ఏముంది మినిస్టర్ పదవుల కోసం? అది కాదు కదా. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి ఉండాలి, ఎవరున్నారు నా పార్టీలో, నాతో పాటు ఎవరు మాట్లాడుతున్నారు, నాతో పాటు ఎవరు ఎందుకోసం ఉన్నారు అనేది. రేపు మళ్ళీ 2029లో వైసీపీ ఓడిపోతే ఆ వైసీపీలో ఉన్న అనుభవించిన మినిస్టర్లు కానీ చేసిన ఎమ్మెల్యేలు కానీ ఒక్కడన్నా వైసీపీ పార్టీతో నుంచుంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే స్టాండ్ మీద ఉంటే అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం మనం.